కొద్దిసేపు ఇది గట్టుడు కానీ ఎటు పోతలేదు జర 5 నిమిషాలు అన్నట్టు అయిపోయిందా ఓకే డిస్టర్బ్ చేయొద్దు గారు వారి వంతు సాయంగా ఈ యొక్క జాతరకు 50,000 ఇవ్వడం జరిగింది. వారి చర్యల మల్లికార్జున స్వామి సదా ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. ఓకే మీకు అందరూ కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలుసు. ఒక్కొక్క చెప్పే వాళ్ళు మల్లన్న జాతర కానీ బీరప్ప జాతర కానీ ఎక్కడ ఒక్కొక్క చెప్పే పూజారులు ఉంటారో ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు వచ్చినా సరే నేను కూడా వాళ్ళకి దర్శించి పోవడం జరుగుతుంది. మల్లన్న పేరు మీద వాళ్ళు మంచి పాటలు పాడి మరి భజన చేస్తారు కాబట్టి భగవంతుని నామస్మరణ చేసి మనందరికీ కూడా మంచి పాటలు వినిపిస్తారు కాబట్టి మరి నా వంతుగా వాళ్ళకు 30,000 రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
అందరికీ కూడా గొల్లకుర్మ యాదవ్ పెద్దలకు తల్లులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మల్లన్న జాతర మీరందరూ పండుగ సంతోషంగా మల్లన్న యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. ఆ భగవంతుడు అందరినీ కూడా మనందరం కూడా చల్లగా చూడాలని నేను కూడా ఆ యొక్క మల్లన్న దేవునికి మొక్కుతూ గతంలో ఒకసారి ఎన్నికల కంటే ముందు ఏమైనా చెప్పేది ఇంకేమైనా చెప్పేది ఉందా గుడి విషయంలో కానీ ఓకే. మన అంజనేయులు రాములు ఏమడుతున్నారంటే మల్లన్న గుడి దగ్గర ఒక బోర్ కావాలంటున్నారు. బోరే కాదు, నేను యాదవ్ల మీటింగ్ గొల్లకుర్మల యాదవ్ మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ కంటే మొదలు ఏం చెప్పినంటే ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా సరే మల్లన్న జాతర బీరప్ప జాతర ఎప్పుడున్నా సరే ఆ జాతరకు సంబంధించిన సహకారము ఆర్థికంగా నాది ఎప్పుడు ఉంటుందని చెప్పినా అట్లనే ఉంటది. గుడులు కూడా మీరు అభివృద్ధి చేసుకోవాలంటే కూడా నా పరంగా కూడా ఆ సహకారము ఇస్తానని చెప్పి నేను ఆల్రెడీ మరి ఆంజనేయులు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య అనుచరుడు మీ యాదవుల సంఘం గొల్లకుర్మల నాయకులుగా మరి నాకు ఎప్పుడు ఆంజనేయులు ఒక్కడే. రాములు అంటే బీజేపీ కాబట్టి ఆయన పేరు చెప్పలేదు. ఈయననే నాకు మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ లాగా ఈయన చేయిస్తాడు. మళ్ళీ ఆంజనేయులే నమ్ముకోవాలి, నేను ఎప్పుడు నమ్ముకున్నా. కాబట్టి ఏది ఉన్నా ఒక మాట చెప్తున్నా, ఎమ్మెల్యేగా ఉన్నా గొల్లకుర్మల యాదవులు చర్యాల కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే భగవంతుడు నాకు కలిగించిన కాడికి తప్పకుండా మీరు ఏది కోరుకుంటే ఆ రకంగా అన్ని రకాలుగా మీకు చేస్తాను అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేస్తూ మరి ఏది ఎప్పుడు కావాలని కూడా నాకు అడ్డమే ఉండదు కాబట్టి తప్పకుండా అన్ని కూడా మీకు చేసి పెడతానని తెలియజేస్తూ అమ్మ అందరికీ నమస్కారం. ఇదే కాదు, ఇక్కడ నీళ్ళ సమస్య కూడా బాగా ఉన్నది. దాన్ని కూడా ఇమ్మీడియట్లీ తొందరగా నీళ్లు పరిష్కారం అయ్యే మార్గాన్ని కూడా చూస్తున్నాను. దాన్ని కూడా 10 రోజుల 10 రోజుల్లో దాని పరిష్కారం ఎట్లా వీలైతే అది కూడా చేస్తాను అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.